మనం ఇంతకు ముందు డిస్కస్ చేస్తూనే ఉన్నాము. అంటే ఈ సమస్యలు అనేవి ఇంటికి రాగానే భార్య మీద కొందరు అరుస్తూ, లేదంటే ఇంటికి రావాలనిపించట్లేదు, అసలు ఇంట్లో మనశ్శాంతి లేదు అంటూ మాట్లాడుతూ ఉంటారు. నిజంగా సమస్య ఎక్కడ ఉంది అనేది మాత్రం సొల్యూషన్ కోసం చూడరు. దానికి ఇంతకు ముందు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, దాన్ని కూడా కంటిన్యూ చేద్దామమ్మా. అదే భార్యాభర్తల గురించి మీరు చెప్తూ ఉన్నారు, ఎట్లా అడ్జస్ట్ అవ్వటానికి సంబంధించి. ఆ అత్తగారులు ఇద్దరు, సో వాళ్ళిద్దరూ అత్తగారులతో పడి ఉన్నారు. సో ఒక ఆవిడేమో నేను అలా ఉండద్దు అని తీసుకున్నారు, ఒక ఆవిడేమో నేను అలాగే ఉంటాను అని అంటే నేను పడిన బాధ నా కోడలు కూడా పడాలి అంటే అది ఒక విధంగా సాడిజం కిందకే వస్తుంది కదమ్మా. మేమేమో తల్లిలాగా ఆలోచించాలి. అది అది అంటే ఎవరు ఏం చేసినా కూడా అక్కడ ఇప్పుడు మనం చూడండి, చిన్నగా ఒక 50 రూపాయలు పెట్టి తెచ్చిన మొక్కనే పక్కన గుండెలో పెట్టిన తర్వాత జాగ్రత్తగా చూస్తాం, రైట్ కదా. 3 రోజులు 2 రోజులు 4 రోజులు ఎండలో పెడతాం, తెస్తాం బయట, అలా జాగ్రత్తగా చూస్తాం. మరి ఇంకొక ఇంట్లో పెరిగొచ్చిన అమ్మాయి, ఆ భావాలన్నీ ఉంటాయి, ఆ ఇంటి పద్ధతులు ఉంటాయి, ఆ పిల్లకి ఈ ఇంట్లో పద్ధతులు ఏమిటో తెలియదు కదా. సో అవి అడాప్ట్ చేసుకోవడానికి తనకు టైం పడుతుంది. ఒక ఆఫీస్లో అప్రెంటిస్షిప్ ఇస్తారు, తర్వాత పర్మనెంట్ అంటారు. కానీ ఇక్కడ అలా కాదు కదా, పర్మనెంట్ గా వచ్చాము ఇంట్లోకి. సో పర్మనెంట్ గా వచ్చినప్పుడు ఎక్కడ ఏది ఉంది, ఎలా ఉంది, పరిచయాలు, కొంచెం ఆ ఫ్యామిలీలోకి అమ్మాయిని ఇమిడ్చుకోవడానికి ప్రయత్నాలు. అది ఇప్పుడు స్కూల్లో చిన్న పిల్లోడు జాయిన్ అవుతే టీచర్ ఏం చేస్తారు, నెమ్మదిగా మాలిం చేసుకుంటారు, చాలా చక్కగా దగ్గరికి తీసి చెప్పి, ఆ మాంటసరీ స్కూల్లో అయితే అవి ఇవి ఉంటాయి అవన్నీ. సో అలా నెమ్మదిగా కలుపుకోండి ఫ్యామిలీలో మెంబర్ని, చక్కగా అమ్మాయికి స్థానం ఇవ్వండి. రేపటి రోజున మీ ఇంటికి వారసుడిని ఇచ్చేది అమ్మాయే. సో ఈ మీరు అన్నట్టు స్టార్టింగ్ లో మీరు అన్నారు మెయిన్ పిల్లర్స్. సో ఇది పిల్లర్, రేపొద్దున మన జీవితానికి ఆలంబన ఈ అమ్మాయే. అంటే ఇవన్నీ ఏంటి అంటే అకౌంట్లో డబ్బులు వేసుకోవడం లాంటివి. ఒకప్పుడేమో